హాయ్ హలో అండి. ఇదొచ్చేసి సండే ఈవినింగ్ వ్లాగ్ అండి. సాయంత్రం దేవుడికి ఇలా పూజ చేసేసుకొని ఇంకా హాల్లో ఒక ధూప్ స్టిక్ అనేది వెలిగించుకుంటే ఈవినింగ్ అనేది చాలా రిఫ్రెషింగ్గా ఉంటుందండి. ఇలా పూజ కంప్లీట్ చేసేసుకున్న తర్వాత ఇంకైతే నేను కిచెన్లోకి వచ్చేసానండి. ఇవాళ వచ్చేసి సండే కదా అనేసి మా వారు చికెన్ తీసుకొచ్చారు. చికెన్ ఫ్రై చేద్దాం అనుకుంటున్నానండి. నేను నాన్ వెజ్ వంటలకి ఓన్లీ వేరుశనగ నూనె వాడతానండి. వాటితోటి నాన్ వెజ్ అనేది మనం చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఈ చికెన్ ఫ్రై వచ్చేసి చాలా బేసిక్ రెసిపీ అండి. నేను స్పెషల్గా ఏం చేయలేదు, అందుకే నేను ఓన్లీ చూపిస్తున్నాను. ఇంకా దీనిలో వచ్చేసి నేను హోమ్ మేడ్ గరం మసాలా అనేది తయారు చేసుకుంటానండి. అదొకటే దీనిలో హైలైట్. ఇలా ఫ్రై చేసేసుకున్న తర్వాత మనం చివరగా ఆ మసాలా అనేది చల్లుకున్నామంటే చికెన్ ఫ్రై అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. ఇంకా మనకి బాగా డ్రైగా కొంచెం మనం రైస్లోకి కలుపుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.